వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ మధ్య కాలంలో దళితుల మీద దాడులు ప్రతి దగ్గర జరుగుతున్నాయి. అయితే ఇవాళ తెలంగాణ దళితులను కొట్టడం, దళితులు కొట్టడం వేరు. ఇవాళ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, రాజస్థానీ, గుజరాతీ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇక్కడ దాడులకు మొదలు పెట్టారు. దళితుల మీద దాడులు. అసలు వాళ్ళు ఇక్కడికి రావడమే తప్పు. లోకల్ వాళ్ళకి అవకాశాలు లేకుండా మార్వాడీలు తెచ్చుకుంటారు, గుజరాతీలు తెచ్చుకుంటారు, రాజస్థానీలు తెచ్చుకుంటారు. వీళ్ళంతా అగ్రకులాలే. వాళ్ళు బిజినెస్ చేస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళకి. కానీ లోకల్ ఒక్కరిని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. మళ్ళీ వాళ్ళు అక్కడ వాళ్ళని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ దోపిడీ అంతా మన సొమ్ము తింటున్నారు. మొత్తం హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం టోటల్ గల్లీ మార్వాడీల వ్యాపారాలు అయిపోయినాయి, గుజరాతీలు, రాజస్థాన్ వ్యాపారాలు అయిపోయినాయి, ఉత్తరాది వ్యాపారాలు అయిపోయినాయి. చివరికి వాళ్ళ దేవుడు రాముని తెచ్చుకుంటారు, వాళ్ళ దేవతలను తెచ్చుకుంటారు, వాళ్ళ కల్చర్ని తెచ్చుకుంటారు, వాళ్ళు బీజేపీని తెచ్చుకుంటారు. ఇట్లా మొత్తంగా ఇవాళ టోటల్ నార్త్ ఇండియా కల్చర్ అంతా ఇక్కడ రుద్దుతారు. దళిత సౌత్ ఇండియాను దోపిడీ చేస్తూ నార్త్ ఇండియా కల్చర్ చేసుకుంటూ ఇవాళ విపరీతంగా దాడులకు కూడా ఎగబడ్డారు. ప్రధానంగా నిన్న మనం మోండా మార్కెట్లో కనుక చూసుకుంటే ఒక దళిత బిడ్డ పేరు ఎడ్ల సాయి కిరణ్. ఈ ఎడ్ల సాయి కిరణ్ అనే అబ్బాయిని కేవలము కారు అడ్డం పెట్టినందుకు, అక్కడ కారు అడ్డం పెట్టిండు ఆయన మార్వాడి అతను. కారు అడ్డం పెట్టి తీమన్నందుకు వాళ్ళ మీద దాడి చేసి గుంపు వచ్చి మొత్తం మార్వాడి సమాజం అంతా, అక్కడ ఉన్న మార్వాడి సమాజం అంతా వచ్చి దళితుల మీద, పిల్లల మీద దాడి చేసి ఆయన చెవుబల కొట్టి, పన్నీర కొట్టి, ఇంకా అడ్డం వచ్చిన బీసీ వాళ్ళని కూడా కొట్టి ఇవాళ దుర్మార్గంగా దాడి చేసేసి ఎవడేం చేస్తాడు? అందరికీ పైసలు ఇచ్చి మేము కొనేస్తాం, పోలీసు వాళ్ళని కొనేస్తాం, రాజకీయ నాయకులను కొనేస్తాం, మమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పేసి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఆ పరిస్థితిని వివరించడానికి మనకు లైవ్లో మన తెలంగాణ శ్యామ్ బిడ్డడు, దళిత బిడ్డ, నా శిష్యుడు, ఆయన లైన్లో తీసుకుందాం. ఆయన అక్కడికి వెళ్ళిండు, బాధితులను పరామర్శించాడు. ఆ బాధితులేమో ఇవాళ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఇవాళ మన శ్యామ్ మాటల్లో విందాం. శ్యామ్, బాగున్నావా? నువ్వు బాగున్నావా? నిన్న జరిగిన మార్వాడి దాడి, ఎవరైతే మోండా మార్కెట్ జరిగిన దాడి ఉంది కదా దళితుల మీద, అసలు అక్కడ ఏం జరిగింది తమ్మి? నేను నిన్న లోకల్లో లేని కారణంగా దాన్ని పూర్తి స్థాయిలో కవర్ చేయలేకపోయాను. సార్, వీళ్ళ దౌర్జన్యాల పైన మీరు ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నారు. మీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడుతా ఉన్నారు, రాస్తా ఉన్నారు. మీలాంటి మేధావులు పలుమార్లు అనేక వేదికల్లో వీళ్ళ దుర్మార్గాలని, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఎప్పటికప్పుడు మీరు ఎండగడుతూనే ఉన్నారు, బయట పెడుతూనే ఉన్నారు కదా సార్? అవునమ్మా, అవును. నేను 2013 నుండి మార్వాడీలు, గుజరాతీ, రాజస్థాన్ ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఈ తెలంగాణ సొమ్ము మనమే తినాలి, ఈ లోకల్ ప్రజలే తినాలి, ఈ ఉత్తరాది దోపిడీ నశించాలి, కామన్ క్యాపిటల్ కదా హైదరాబాద్, సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పి నేను మొదటి నుండి మొత్తుకుంటున్నాను. సార్, ఇదంతా డెమోక్రాటిక్ వేలో మనకు రావాల్సినటువంటి హక్కుల పంచాయతీ, ఇదంతా హక్కులకు సంబంధించింది సార్. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే సార్, భౌతికంగా మార్వాడి గుండాసు, నేను గుండాసు అని ప్రస్తావిస్తాను సార్. గుండాసు, మార్వాడి తీవ్రవాదులు, మార్వాడి గుండాసు, మార్వాడి టెర్రరిస్టులు ఈ రోజు ఈ దేశ మూలవాసులైనటువంటి దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ, మైనార్టీ ప్రజల మీద భౌతిక దాడులకు దిగి సాయి కిరణ్ అనేటువంటి స్థానికస్తుడైనటువంటి హైదరాబాదీ దళితుడు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అదే సికింద్రాబాద్ పరిధిలో మోండా మార్కెట్ లో ఎప్పటి నుంచో ఈ మూలవాసులు, ఈ దేశానికి రక్తమాంసాలను ధారపోసినటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయిని అదే బస్తీలో కిరాయికి ఉండేటువంటి మార్వాడి అని చెప్తా ఉన్నాడు. మేము తాతలు ఇక్కడే పుట్టాము, ముత్తాతలు ఇక్కడ మీరు పుడితే పుట్టొచ్చు ఆయన, ఈ దేశం మాది కదా సార్. అరే, వాళ్ళ తాతలు ముత్తాతలు పుడితే ఈ ప్రాంతం వాడిదా? ఈ దేశం మాది. వాడు ఇక్కడ విదేశీ ఆర్య సంతతికి సంబంధించిన ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ దొంగలు చేపట్టే కదా ఇవాళ మొత్తం మనమంతా దోపిడీకి గురవుతున్నాం ఇక్కడ. చేసుకోవాలి. ఆ మోండా మార్కెట్ గల్లీలు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి సార్, 2 కార్లు కూడా పట్టవు. అవును. ఈ ఎస్కే జ్యువెలరీస్ మీరు బాగా నోటెడ్ చేసుకోవచ్చు. మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టాను, మీరు స్క్రీన్ లో ప్లే చేసుకోవచ్చు. ఎస్కే జ్యువెలరీస్ కు సంబంధించినటువంటి మార్వాడి గుంపు, ఈ మనోడు సాయి స్థానికస్తుడు కార్ అడ్డంగా పెడితే, బ్రదర్ ఏది బ్రదర్ పబ్లిక్ ప్లేస్ లో కార్ అడ్డంగా పెట్టి ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అడిగినందుకు తేరకు కైకురే కంజాత్ మాక్యలోడే ఏమంటారు సార్? అదే తక్కువ కులం కూడా తక్కువ కులం కూడా తేరకు కైకురే కంజాత్ మాక్యలోడే అని. ఎందుకు కంజాత్ అంటున్నాడు అంటే, ఆ బస్తీ తెలుసు, హైదరాబాద్ లో ఎస్సీ కాలనీలు ఎక్కడ ఉన్నాయి అనేది మార్వాడీలకు తెలుసు. వీళ్ళు
పరిచయమే ఉండదు. అంటే రోజు చూసుకుంటారు. అవును. వీళ్ళు తక్కువ కులం అని వాళ్ళకి తెలుసు, వీళ్ళు మార్వాడీస్ అని దళితులకు కూడా తెలుసు. దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని బహిరంగ ప్రదేశ్ లో దాడి చేసి తక్కువ కులం అని కొట్టింది కాకుండా పాలమ్మడానికి వచ్చినటువంటి ఇంకో సాయి అనేటువంటి ఒక ఆరికటికకు సంబంధించినటువంటి ఆ వ్యక్తిని చెవు మీద వారగొట్టి అడగడానికి వచ్చినటువంటి ముద్రాజ్ మీద అత్యంత కిరాతకంగా దాడి చేశారు సార్. మనలాంటి దళిత సంఘాలు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేపిస్తే ఇంతవరకు పోలీసులు రిమాండ్ చేయలేదు సార్ ఆ 6గురిని. వాళ్ళ ఈ పోలీసు వాళ్ళకి ఎందుకు చేయలేదంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు? అవునండి, ఇరు వర్గాలు కొట్టుకున్నాయి కదా, ఎలా అండి ప్లీజ్. చాలా మంది అధికారులు శ్యామ్ గారు ఇది రెండు వర్గాల మధ్య పంచాయతీ ఎందుకు అవుతుంది సార్? అక్కడ కొట్టినటువంటి వ్యక్తులు స్పష్టంగా కనపడతా ఉన్నారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించి మీరు రిమాండ్ చేయండి అంటే వాళ్ళు కూడా కొట్టారు కదండి, వీళ్ళు కూడా కొట్టారు కదా అంటారు. అవును సార్, నేను కొట్టినప్పుడు నువ్వు కొట్టావా సార్? అవును. ఆపరేషన్ కోసం వాడు కూడా దాడి చేశారు. ముందు దాడి చేసిన ఎవరు? అవును, వీళ్ళు మార్వాడి గుంపు ముందు కంజాతి అని చెప్పి కంజాతి లంజా కొడుకొని తిట్టి తక్కువ కులం కూడా తిడితే మరి SC/ST చట్టము వాళ్ళు పెట్టి ఇక్కడ మన ఎఫ్ఐఆర్ లో కూడా SC/ST చట్ట ప్రకారంగా ఉన్న సెక్షన్ 3 క్లాస్ 1 పెట్టాడు. కానీ అరెస్ట్ ఎందుకు చేస్తలేడు? ఆయన ఏమంటున్నాడు? ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఈ కోర్టు జడ్జిమెంట్ మమ్మల్ని 7 years బిలో సెక్షన్స్ పెడితే కోర్టు మమ్మల్ని రిమాండ్ చేస్తే కోర్టు మమ్మల్ని మొట్టకాయలు వేస్తుంది, అదే వేస్తుంది, ఇదే వేస్తుంది అంటున్నాడు ఆయన. అదే కోర్టు వేస్తున్నప్పుడు ఇక చట్టం ఎందుకు అట మరి? ఇంకా కోర్టు ఇప్పుడు ఆ చట్టం ఉండి దేనికోసం అట మరి? సార్ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సార్, మీ ఛానల్ వేదికగా మేధావులు మీరు కూడా పోలీస్ వాళ్ళని అడగండి, క్వశ్చన్ చేయండి. మేము ఏమంటున్నాం సార్, నువ్వు లైన్ లో ఉండు అమ్మా. మార్వాడీల దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు ఉండొచ్చు, వాళ్ళు మీకు ఏమన్నా నేను అనుకుంటున్నాను మీరు అట్లాంటి వాళ్ళు కాదు, న్యాయాన్ని బ్రతికిస్తారు, నిజంగా తెలంగాణ ప్రజలకే న్యాయం చేస్తారని పోలీసు వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజం ఊరుకునేటువంటి సమాజం కాదు, తిరిగి దాడులు చేస్తాం మేము. ఖచ్చితంగా ఎట్లా నేను లైన్ లో ఉండదు తమ్ముడు. మనం డైరెక్ట్ సిఐకి మాట్లాడతా, నేను సిఐని అడుగుతా అసలు ఏం చేసిండో. ఓకే, లైన్ లో ఉండు. అదే మనకి అబ్బాయి మీద దాడి జరిగింది నిన్న మార్వాడి వాళ్ళది, మార్వాడిలోది. దాని మీద ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నడుస్తుంది అబ్బా, కొద్దిగా ఎంక్వైరీ నడుస్తుంది. అది ఏమంటే కొద్దిగా మనం ఉంటుంది కదా, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినాక ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. అంటే అట్రాసిటీ కేసు వర్తించదు అని ఏసీపీ గారు అంతా అయిపోతుంది, ఏసీపీ గారు తీసుకుంటారు. అదే ఏసీపీ గారు తీసుకుంటారు, ఓకే, నేను దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు అట్రాసిటీ కేసే వర్తించదని చెప్తే ఎట్లా? మీరు అన్నారని చెప్పేసి మన పిల్లలు చెప్తున్నారు, తెలంగాణ శ్యామ్ వాళ్ళంతా. నాకు ఇంతకుముందు కాల్ చేశాడు సార్, ఇట్లా సిఐ గారు SC/ST చట్టం వర్తించారంటే, అరే తక్కువ కులం కూడా అన్న మాట అక్కడ రికార్డ్ అయ్యి ఉంది, మొత్తం న్యూస్ ఛానళ్ళలో అన్ని ఛానళ్ళలో వచ్చింది కదా. కేసు కట్టింది కానీ అరెస్ట్లో అయితే అదే ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఆ జడ్జిమెంట్ ఉంది, ఈ జడ్జిమెంట్ ఉంది అంటున్నారట కదా. మాట్లాడలేదా? అదే ఆయనే అంటుండే నేను ఇంతకుముందు పిల్లలు ఏదో మనం ఏదో ర్యాలీ అంటే అది వద్దులే, మనం చూద్దాము, అట్లా తొందరపడకండి చెప్పిన ఆ మాట కానీ వెళ్ళింది. అదే అరెస్ట్లు అయితే జరగాలి సార్, ఎందుకంటే ఖచ్చితంగా జరగాల్సిందే. అందులో అట్రాసిటీ కేసు కూడా అది వాళ్ళ ఆ చట్ట ప్రకారంగా దాని ప్రకారం కూడా మీరు అమలు చేయాల్సిందే. లేదంటే మాత్రం ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఇవాళ తీసుకోవాల్సి వస్తుంది. అదే అంటున్నా, ఎందుకంటే మీరు మనోళ్ళు, మీరు సిఐ గారు గౌరవం మీరంటే మన జాతి బిడ్డ కాబట్టి అదే మీరు కొంచెం దాని కేసు అయింది కదా, కేసు అయిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలి చేస్తాం, దానికి ఏముంటుంది నేను చెప్పిన. అదే మరి శ్యామ్ కూడా అదే చెప్పిన, మాట్లాడినా రామప్రసాద్ రైతు కూడా మాట్లాడినా, నిన్న మాట్లాడినా. మళ్ళీ అది అవన్నీ వేరే విషయాలు మాట్లాడాను, జస్ట్ అది దాని గురించి మాట్లాడినా. ర్యాలీకి లేదు కదా, మనం చూసుకుంటాం, దానికి ప్రాబ్లం లేదు. అదే దానికి ర్యాలీ యాక్చువల్ గా నేను విషయం గురించి మాట్లాడి, కేసు అంటే ఏసీపీ కూడా చూసుకుంటున్నాను అంత ఆయన కాబట్టి. అవును, ఇప్పుడు ఏసీపీ పరిధి కాబట్టి అట్రాసిటీ కేసు కాబట్టి ఆయన చూసుకుంటారు. నేను ఆయనతో కూడా ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. సరే, ఇప్పుడు నేను ఆ విషయం ఆయనతో మాట్లాడతలేండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్,
ఖచ్చితంగా అట్రాసిటీ కేసు వర్తించాలి. మిగతా సెక్షన్స్ కూడా బిఎన్ఎస్ మిగతా సెక్షన్స్ కూడా వర్తించాలి. సామూహిక దాడి విషయంలో జరగాల్సిన పనిష్మెంట్ జరగాలి. అది మా డిమాండ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏసీపీ గారి నంబర్ చెప్పండి. ఏసీపీ గారి నంబర్ చెప్పు. ఏం పేరు సార్ పేరు? సార్ పేరు ఏముంది సార్, రామలింగరాజు గారు, సౌత్ జోన్ ఏసీపీ, హైదరాబాద్. ఓకే, ఒక్క నిమిషం. Your call has been forwarded to voicemail. Is not available at the tone. Please record your message. ఏసీపీ గారు కూడా ఈ అందుబాటులో లేరు. శ్యామ్, ఏసీపీ గారు కూడా అందుబాటులో వస్తలేడు. నార్త్ జోన్ ఏసీపీ ఆయన కూడా అందుబాటులో రామలింగరాజు. సో రామలింగరాజు గారు కూడా అందుబాటులో. ఇప్పుడు ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో వాళ్ళు ఏదో మాకు సంబంధం లేదు, కేవలము ఆ ఒక్క ఎస్టేట్ జ్యువెలరీస్ వాళ్ళు తప్పు చేస్తే మొత్తం మమ్మల్ని ఎందుకంటారు, మేము చాలా మంచి వాళ్ళము అనేటువంటి అంటే వీళ్ళు కడుక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు నిజంగా మంచి వాళ్ళ సార్? ఎవరు మంచి వాళ్ళండి? మంచి వాళ్ళైతే అంత సామూహిక దాడి చేస్తారు, అంతమంది వచ్చే దాంట్లో ఒక కుటుంబం మీద మీరు ఆరోపణలు చేయండి, దాడి చేసే వాళ్ళని శిక్షించమని జైలు పెట్టదు. అంతేగాని మా మార్వాడి కమ్యూనిటీ మొత్తం ఎందుకు అంటున్నారు? అసలు మార్వాడి కమ్యూనిటీ ఇవాళ కమీనా కమ్యూనిటీ కాబట్టి మనల్ని దోపిడీ చేస్తుంది అన్ని రంగాల. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి అనేది నేను మొదటి నుండి దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు పెట్టాను? పెట్టిందే దానికోసం, వాళ్ళని పంపేయడం కోసం. కాబట్టి ఈ దోపిడీ నుండి పీడన నుండి వాళ్ళ ఆందోళన మనం వెళ్ళగొట్టలేదా? అట్లనే మార్వాడీలు పోవాలి ఇక్కడికి. మార్వాడీలు పోతేనే మనకు విముక్తి, లేకపోతే విముక్తే లేదు ఇక్కడ. సో సాయి అనేటువంటి వ్యక్తిని మొదటి మూతి భాగంలో పెదాల కింద పందెలు కొట్టారు. ఇంకొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చెవు నుంచి రక్తం కాస్తారు. ఇది భౌతిక దాడులు చేసుకుంటూ మేము మంచి వాళ్ళం అని చెప్పేటువంటి మీరు నిజంగా మీరు మంచి వాళ్ళు అయితే ఈరోజు దాదూసు, హల్దీరాము, బింగోలీస్లలో ఎంతమంది స్థానికస్తులకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? అసలు అక్కడ దాకా ఎందుకు? చిన్న వాళ్ళు పెట్టే షాపులు అదే జ్యువెలరీ, ఎస్కే జ్యువెలరీ కానీ అక్కడ మార్వాడి షాపులు ఏవైతే ఉన్నాయో అందులో ఎవరైనా మన తెలంగాణలో ఉన్నారా? ఒక మాలమాది కూడా ఉంటాడా? ఒక బీసీ ఉంటాడా? ఎవడుంటాడు? అసలు ఎవడు లోకల్ ఎవడైనా ఉంటాడా? సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టద్దు. శ్యామ్, ఈ తెలంగాణ సమాజం అంతా మేలుకోవాలి. మార్వాడి హటావో, తెలంగాణ బచావో ఈ నినాదంతో ముందుకు పోవాలి. సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇంత దోపిడీ చేస్తూ సంపదను మొత్తం మీ దగ్గర కూడబెట్టుకుంటూ మా సంపదను కొల్లగొడుతూ, అది కాకుండా మీ సంస్కృతి, మీ సాంప్రదాయాలు ఎక్కడ సాంప్రదాయాలు, మీ ఎక్కడ సంస్కృతి, మీ దాలుబాటు ఎక్కడిది, మీ కచోరీ ఎక్కడిది, మీ పావుబాజీ ఎక్కడిది, మీ ఆధిపత్యం ఎక్కడిది? ఎవరండి రాజా సింగ్ గారు? ఎవరు సార్? ఇక్కడి నుంచి వచ్చినాయన సార్? ఉత్తరాది వాడు ఉత్తరాది వాడైనా మనకి ఎవరైనా ఓట్లేసింది? వీళ్ళు ఈ పొద్దున్న లేస్తే ఈ రాష్ట్రంలో ఈ మార్వాడీలే కదా ఓట్లేసింది ఆయనకు. ఓట్లేసి అదే సార్ మత పంచాయతీ ఎప్పుడైనా చూసామా? ఈ 100 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో ఏ మత పంచాయతీ ఉందా ఎప్పుడన్నా? ఈ బీజేపీ ఉత్తరాది వాళ్ళకు ఇవాళ అవకాశాలు ఇచ్చేసి వాళ్ళని గెలిపిస్తూ వాళ్ళ ఉత్తరాది సంస్కృతిని, ఉత్తరాది మతాధిపత్యాన్ని వాళ్ళు తీసుకొచ్చి మన దుర్మార్గంగా అణిచివేస్తున్న చరిత్ర ఇవాళ బీజేపీకి ఉంది, మరొక రకంగా కాంగ్రెస్కి ఉంది, ఉత్తరాది పార్టీలకు ఉన్నది. సో కాబట్టి ఈ ఉత్తరాది పార్టీల ప్రోత్సాహంతోనే వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోతున్నారు. శ్యామ్, 100% ఉత్తరాది పార్టీలు తెలంగాణ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి నార్త్ ఇండియా నుంచి బతుకొచ్చిన గుజరాతీ మార్వాడీలు మా మీద భౌతిక దాడులు చేస్తా ఉంటే కూడా మేము సమర్థిస్తామని, అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా చేసే ప్రయత్నం చేస్తే ఈ రెండు పార్టీలని తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి చేస్తారు సార్. ఖచ్చితంగా ఆ దిశగా రాజకీయ సమాధి చేస్తారు సార్. మీరు బాధితుల పక్షాన ఉండండి. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళైతే ఈ ప్రాంతం కోసం, ఈ నేల కోసం 100,000 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు సార్. నా కోసం సార్, భావితరాల కోసం చేశారు సార్. ఈ మార్వాడీల కోసం కాదు, వాళ్ళ బిజినెస్ కోసం కాదు. చెప్పులు తీసుకొని కొడతారు సార్ రాజకీయ పార్టీలు. మార్వాడీలకు ఎవరైనా దాడులు చేసినటువంటి వ్యక్తులకు మీ ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేసినా 100% తెలంగాణ శ్యామ్గా వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా మా పార్టీ లైన్ నుంచి చెప్తా ఉన్నాను. మా తిరుమావళవన్ గారి గైడ్ లైన్స్ అదే ఉంది. మీ తల్లిని మేము గౌరవిస్తాం, మీ తల్లిని మేము ప్రేమిస్తాం. అదే విధంగా మా సంస్కృతులని, మా సాంప్రదాయాలను, మా తల్లిని కూడా మీరు గౌరవించండి. అంతేగాని ఇలా భౌతిక దాడులు చేస్తా అంటే తమిళనాడు తరహాలో ఇక్కడ ఉద్యమాలు మొదలైతాయి సార్.
తప్పకుండా శ్యామ్ 100% అది జరగాల్సిందే. ఎందుకంటే ఇవాళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ నెల 17న బాధ్యతలు తీసుకోబోతున్నా. ఖచ్చితంగా తీసుకున్న తర్వాత వెంటనే ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలో హఠావో తెలంగాణ బచావో కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ ఈ దళితుల మీద దాడులు ఒక్కరితో ఆగిపోరు, వాళ్ళు ఇంకా బీసీల మీద దాడి చేశారు, దళితుల మీద దాడి చేశారు. కాబట్టి తెలంగాణ బచావో, మార్వాడి హఠావో అనే నినాదంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ D6 తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలారా. ఇది మళ్ళీ ఇప్పుడు మన సిఐ మళ్ళీ ఏసీపీ లైన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో ముందుకు వద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ సపోర్ట్, మీలాంటి మేధావుల సపోర్ట్ కూడా ఈ తెలంగాణ ప్రజలకు కావాలి. మాలాంటి వాళ్ళకి కూడా ఏమైనా ఉంటే మాకు గైడ్లైన్స్ చేయండి. మేము జరిగేటువంటి అన్యాయాలు మేము చెప్తా ఉన్నాం సార్. చూడండి ఎంత దుర్మార్గంగా కొట్టారు, మీకు ఆ కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్. వీడియోస్ కూడా మీకు పంపించాను. ఎస్ అవునమ్మా, అదే అందుకే అవన్నీ వీడియోస్ కూడా బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తాను. ఓకే అమ్మా, రైట్. జై భీమ్, జై సౌత్ ఇండియా.